నమస్తే, నేను మీ బోస్ కుమారి. కొన్ని సంవత్సరాల నుంచి అసలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అనేది ఒకటి ఉందా, అసలు అసెంబ్లీ అనే దానికి ఈ ప్రజాస్వామ్యంలో ఒక వాల్యూ ఉందా అనేటువంటి భయం అయితే ఖచ్చితంగా కలిగింది. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టైంలో కొన్ని సంవత్సరాలు మాత్రమే అసెంబ్లీకి వచ్చి ఆ తర్వాత బాయ్ కట్ చేసి వెళ్ళిపోయి ప్రజల్లోకి పాదయాత్ర అంటూ వెళ్ళిపోయాడు. అంటే పూర్తిగా ప్రజలు ఇచ్చినటువంటి టైం ని ఆయన అసెంబ్లీలో గడపలేదు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలోకి వచ్చారు. ఆ తర్వాత ఏంటంటే నన్ను అవమానించారు, అంటే నా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు అవమానించారు, నా భార్యను అవమానించారు అనేటువంటి విధంగా ఇది కౌరవ సభ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు. తర్వాత టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు వచ్చి అసెంబ్లీలో పాల్గొన్నారు. ఓకే, అసలు ఇప్పుడైతే అసలు అది కూడా లేదు. ఇట్లాగ నాయకులు అసెంబ్లీని వదిలేసి వెళ్ళిపోవడం, ఇది ఒక భయాందోళన. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటన ఇంకా భయాన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పని కరెక్టా కాదా, 2029లో ప్రజలు ఏం తీర్పు చెప్తారు, నిజంగా ప్రజాస్వామ్యాన్ని బతికిస్తారా లేదా అనేటువంటి విషయం మాకు ఖచ్చితంగా తెలియాలి. నేను నిజంగా చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. అక్కడ ఆయన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఆయనకు ఒక నిజాలు, అంటే ఎవరి పాయింట్ ఆఫ్ లో ఒక నిజం ఉంటుంది. బట్ మీరు నమ్మిందే నిజం అనుకుందాం. దీన్ని అసెంబ్లీలోకి వెళ్ళి ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి టాపిక్స్ అన్ని కూడా అసెంబ్లీలో లేవనెత్తాలి. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు దానికి ఏం సమాధానం చెప్తారు అనేటువంటి విషయం చూసి ఆ తర్వాత మీరు కౌంటర్ ఇస్తే ప్రజలు డిసైడ్ అవుతారు. అంటే ఎవరిలో నిజం ఉందనేటువంటి విషయం ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. అదే ప్రజాస్వామ్యం. అది ఇక్కడ జరగట్లేదు. ఈయన జస్ట్ ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాడు. అటు టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అంటే నాయకులు, జనసేనకి సంబంధించిన నాయకులు, ప్లస్ మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మొత్తం కూడా ఆయన ఒక ప్రెస్ మీట్ పెడితే మొత్తం అది ఒక పెద్ద టాపిక్ అయిపోతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దాని గురించి విపరీతంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. బట్ ఒక రకంగా చెప్పాలంటే ఇది వైసీపీ పార్టీకి ఒక రకంగా డ్యామేజ్. ఎందుకంటే మీరు చెప్పాలనుకుని మీరు చెప్పేసి వెళ్ళిపోతే అవతల ఉన్నటువంటి వాళ్ళు కౌంటర్లు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ దానికి కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితులు ఏం లేవు కదా. కాబట్టి ఇది కొంచెం వైసీపీ పార్టీ ప్రమాదం తీసి పక్కన పెట్టినా, కానీ ఒక ప్రెస్ మీట్ పెడితే హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. విపరీతంగా స్పందిస్తున్నారు. అటు నారా లోకేష్ గారు కౌంటర్ ఇస్తున్నారు, నాయకులు కౌంటర్లు ఇస్తున్నారు, ఇవన్నీ కౌంటర్లు ఇస్తున్నారు. ఒక ప్రెస్ మీట్ పెడితే అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే ఇంకా అసెంబ్లీలు అనవసరమా, అంటే ఇంకా ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అనేది ఇక వేస్ట్. కొన్ని సంవత్సరాల నుంచి, దాదాపు దశాబ్దం నుంచి అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ లో సరిగ్గా జరగట్లేదు. ఇప్పుడైతే అసలు కంప్లీట్ గా లేదు. ఏదో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అసెంబ్లీలోకి వెళ్ళి హాజరు తెచ్చుకొస్తున్నారు తప్ప వాళ్ళు మాత్రమే అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నారంటే తప్పులేం చెప్పరు కదా, అన్ని ఒప్పులే చెప్పుకుంటారు. సరే మరీ బోర్డు పడుతుంది, ఏదైనా ఒక తప్పు ఎట్లా ఏమన్నా దాని మీద ఒక డిస్కషన్ పెడతారు, అంతే తప్ప అసెంబ్లీలోకి వెళ్ళటం కానీ చర్చ కానీ వేస్ట్ అనేటువంటి దాని కదా. పక్కన ప్రతిపక్షం ఉంటేనే దానికి లెక్క ఉంటుంది, లేకపోతే లెక్క ఉండదు. ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళందరూ స్పందిస్తే దాని గురించి అందరు కౌంటర్లు ఇస్తే చర్చ ఆల్రెడీ జరుగుతుంది కదా. సోషల్ మీడియా దగ్గరనో, మీడియా పరంగానో, లేకపోతే ప్రెస్ మీట్ల పరంగానో జరుగుతుంది కదా. మరి ఇది కానీ 2029లో కానీ ప్రజలు కానీ యాక్సెప్ట్ చేస్తే అసలు ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అనేది లేదేమో, ఉండదేమో. మరి ఇది కరెక్ట్ అవుతుందా? ప్రజాస్వామ్యానికి ఇది భయాందోళనకరమైనటువంటి విషయం కాదా? మరి 2029లో ప్రజలు ఇది యాక్సెప్ట్ చేస్తారా చేయరా? మరేమో చూద్దాం.